आदाब सत श्री अकाल। मैं निसार सोहेल टीवी N7 न्यूज में आपका स्वागत करता हूं। आइए एक नजर डालते हैं आज के मुख्य समाचार। डुंडीगल पुलिस स्टेशन लिमिट्स में एक चोरी का वाकया पेश आया और ये जो चोर है इसके ऊपर उम्र कैद की सजा भी दी गई थी। सजा देने की वजह ये बताई गई कि इसने अपने बाप का कत्ल करके मार दिया था। इसकी वजह से इसको चल्लापल्ली जेल में उम्र कैद की सज़ा मिल गई थी। लेकिन कुछ साल के बाद इसके कुछ अच्छे कारनामों की वजह से जेल ने इससे 30 दिन की मोहलत देकर अपने घर वालों से मिलने की इजाज़त दी थी। लेकिन ये बाहर आने के बाद चोरी का रास्ता अपना लिया और एक ट्रैक्टर और एक एक्टिवा चोरी करके भागने की कोशिश की थी। लेकिन मौके वारदात पर पुलिस वालों ने इसे गिरफ्तार कर लिया। इसी के साथ साथ ORR एग्जिट के पास एक कार को पकड़ लिया गया जिसमें 130 किलो गांजा बरामद किया गया। कार को जब्त कर लिया गया और उसके साथ साथ कार वाले के ऊपर कानूनी कार्रवाई भी की जा रही है। आइए देखते हैं तफसीली रिपोर्ट। దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో SOT మరియు దుండిగల్ పోలీస్కి వచ్చినటువంటి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక గాంజాయి స్మగ్లింగ్ చేస్తున్నటువంటి కార్ని మన ORR ఎగ్జిట్ 5 దగ్గర ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత అతని పేరు సాగర్ పవార్ అని, ఇతను కర్ణాటక రాష్ట్రము గుల్బర్గా డిస్టిక్ మడ్బోల్ తండా అని చెప్పేసి అతని నేటివ్ ప్లేసు. ఇతను వృత్తి లారీ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతను విశాఖపట్నం నుంచి 120 కేజీల డ్రై గాంజాని అక్కడ తీసుకొని హర్యానాకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి మన ORR ని వాడుకొని ORR నుంచి పోతుండగా మన SOT వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద దుండిగల్ పోలీసుతో కలిపి జాయింట్ గా ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దానిలో మనకి 120 కేజీల గాంజా, ఒక టాటా నెక్సాన్ వెహికల్, ఒక మొబైల్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది. ఈ వెహికల్ కూడా కొత్త ఎంఓ వీళ్ళు ఇంతకుముందు ఏంటంటే మన వెహికల్ తీసుకపోతే ప్రాబ్లం అయితే చెప్పేసి సార్ డైరెక్ట్ అక్కడే సపరేట్ గా ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక ట్యాక్సీ లాగా జూమ్ కార్స్ అనేటువంటి ఒక యాప్ లో వీళ్ళు అక్కడ వైజాగ్ లో కారు ఎంగేజ్ చేసుకొని డ్రైవర్ లేని కారు అంటే మనమే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకునే విధంగా కార్ని ఎంగేజ్ చేసుకొని అక్కడి నుంచి ఇతను తీసుకురావడం జరిగింది. మొత్తం ఇందులో 5 మెంబర్స్ గ్యాంగ్ ఉన్నారు. ఇలా మెయిన్ మన కింగ్ పిన్ దేవరాజ్ గతంలో మనకి తోటి కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటాడు. అప్పుడు అందులో కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు అక్కడ. ఇతనే ఇక్కడ వైజాగ్ లో ఎక్కడ తీసుకురావాలి, హర్యానాలో ఎవరికి ఇవ్వాలి అనే దాంట్లో ఇతనే మొత్తం కింగ్ పిన్. ఇందులో ప్రస్తుతం ఇతను కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. ఇతన్ని పట్టుకుంటే మనకి మొత్తం ఈ నెట్వర్క్ అంతా కూడా మనకి తెలిసిపోతుంది. ఇది మెయిన్ గా హర్యానాలో ఉన్నటువంటి బజరంగ్ రిసీవర్, బజరంగ్ హర్యానా. ఈ మధ్యలో ఇద్దరు హనుమంత్ పవార్, రాజ్ కుమార్ వీళ్ళిద్దరు కూడా వీళ్ళకి మధ్యలో అసిస్ట్ చేసిన వాళ్ళు. వీళ్ళని సబ్ పెడ్లర్స్ అంటాం మనం. అంటే వాళ్ళు మొత్తం కూడా ఎక్కడెక్కడ పోలీస్ కి తారస్ పడకుండా తప్పించుకుంటూ ఈ ORR నుంచి దాటి నెక్స్ట్ వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఎంఓ ఎట్లుంటదంటే వెహికల్ మన సొంత వెహికల్ ఉండదు, డైరెక్ట్ పర్సన్ కాంటాక్ట్ ఉండడు. ఆ తీసిపోయే పర్సన్ కూడా ఎవరు ఇస్తారు, అది ఎవరికి పోవాలనేది కూడా కరెక్ట్ తెలియదు. మధ్యలో కూడా ఇతనే డైరెక్ట్ గా హర్యానా వరకు పోతున్నాడు, అట్లా కూడా పోడు. మధ్యలో వేరే వాళ్ళు వచ్చేసి దాన్ని మళ్ళీ మార్చుకోవడం, ఇంకో వ్యక్తి దాన్ని మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయడం కూడా జరుగుతుంది అన్నట్టు. ఇలా రకరకాల మోడస్ ఆపరెంట్ లో వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా మన SOT డైవర్షన్ నుంచి వాళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకోలేకపోయారు. కాబట్టి గతంలో కూడా మనం చూసినాం, ఏప్రిల్ మంత్ లోని ఇక్కడ సుమారు 100 కేజీల గాంజాని పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత షామీర్పేటలో కూడా 200 కేజీల గాంజా పట్టుకోవడం జరిగింది. ఇది మొత్తం కూడా కేవలం ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ నుంచి వచ్చి అదర్ స్టేట్స్ కి పోతున్న క్రమంలో అటు ముంబైకి కావచ్చు, హర్యానాకి కావచ్చు, ఢిల్లీకి కావచ్చు, వేరే ప్రాంతాల్లోకి పోవడానికి మన హైదరాబాద్ ఒక ట్రాన్సిట్ పాయింట్ లాగా ఉంది. కాబట్టి ఈ ప్రాంతం నుంచి పోయేటప్పుడు మనం ఇన్ఫర్మేషన్ తోటి పట్టుకోవడం జరిగింది. ఇందులో SOT DCP గారు శ్రీనివాస్ గారు, అడిషనల్ DCP విశ్వప్రసాద్ గారు, ACP శంకర్ రెడ్డి,
తర్వాత శ్రీధర్, మన జుండిగల్ సిఐ సతీష్, మన ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, డిఐ సతీష్, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎంటైర్ టీం అంతా కూడా బాగా పనిచేశారు ఇందులో. మరి వీళ్ళకి సిపి సార్ ద్వారా తగిన రివార్డ్స్ కూడా ప్రకటించడం జరుగుతుంది. మిగతా వాళ్ళని కూడా పట్టుకోవడానికి అన్ని విధాలుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ టోటల్ వర్త్ ఈ 120 కేజీల గాంజా వర్త్ 42 లక్షలు, కారు వాల్యూ 10 lakhs, టోటల్ 52 lakhs వర్త్ ప్రాపర్టీని మనం రికవర్ చేయడం జరిగింది. ఈ మొత్తం ప్రాపర్టీ అలాంగ్ విత్ అక్యూజ్డ్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతనికి శిక్ష పడే విధంగా చూడడంతో పాటు మిగతా వాళ్ళని కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మన అప్పీల్ ఏంటంటే మీడియా ద్వారా పబ్లిక్ కి ఎవరైనా సరే ఇట్లాంటి అనుమానిత వ్యక్తులు కానీ, ఎందుకంటే ఏదో సందర్భంలో మన దగ్గర కూడా కొంతమంది కన్జ్యూమర్స్ ఉంటున్నారు, కొంతమంది దీని పెడ్లర్స్ ఉంటున్నారు. ఇది ఎవరికైనా ప్రమాదం కాబట్టి ఇట్లాంటి సమాచారం ఎవరైనా సరే మీరు ఫ్రీగా షేర్ చేసుకోవాలని చెప్పేసి నేను మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నా. ఇట్లాంటి వాళ్ళకి మనం తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి స్థానం లేకుండా చేయాలని చెప్పేసి మన మేడ్చల్ జోన్ తరఫున నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ గా డయల్ 100 ఒకటి, తర్వాత మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా, మనం జనరల్ గా డయల్ 100 చేయమంటున్నాం. అది కాకుండా మనకి మన సైబరాబాద్ నార్కోటిక్స్ సంబంధించిన వాట్సాప్ నెంబర్ కూడా ఉంది, మీకు అది నేను కమ్యూనికేట్ చేస్తా. జీరో 617-444 9490-617-444 ఇది సైబరాబాద్ వాట్సాప్ నెంబరు, లేదన్నా డయల్ 100. ఈ రెండిట్లో దేనికి కూడా మీరు సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా కాన్ఫిడెన్స్ వచ్చడం జరుగుతుంది. ఇతను ఏజ్ 42 years. గొండ్ల రాములు అనే వ్యక్తి, ఇతను నేటివ్ ఆఫ్ మెదక్ జిల్లా శంకరంపేట, మక్త లక్ష్మాపురం విలేజ్. ఇతను 2016లో ఒక మర్డర్ కేసులో తండ్రిని చంపిన కేసులో ఇతను 2016లో అరెస్ట్ కావడము, ఆ ట్రయల్ జరిగిన తర్వాత 2018లో శిక్ష పడడం జరుగుతుంది, జైలు శిక్ష పడుతుంది. లైఫ్ కన్విక్షన్ పడ్డ తర్వాత ఒక 1 month కోసం పెరోల్ మీద బయట రావడం జరుగుతుంది. 26/5 ఇతను పెరోల్ మీద రావడం 30 days గురించి. వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక బైక్ థెఫ్ట్ చేయడం, దాని తర్వాత ట్రాక్టర్ ని థెఫ్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ నెల 26 పోవాలి తను. ఈ పెరోల్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిన సందర్భం ఉంది. ఇది ఏ జైలు? ఇది మన చెన్నపల్లి. అయితే మనము ఇతను చేసినటువంటి అన్ని కూడా మన టీమ్స్ ఫామ్ చేసి కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఎక్కడ పోయింది, ఆ సీసీ కెమెరాలు అన్ని చూసుకుంటూ పోతే మనకి ఇతను వాళ్ళ వైఫ్ ఇక్కడ మన ఏరియాలో ఇక్కడ నివాసం ఉంటుంది, ఆమె అక్కడ కదా బోరంపేట ఏరియాలో వాళ్ళ వైఫ్ అక్కడ ఉంటుందని చెప్పేసి అది రావడం జరుగుతుంది. దీన్ని తీసుకుని అక్కడ దాయటం జరుగుతుంది. ఫస్ట్ బైక్, కొద్ది 2-3 రోజుల తర్వాత మళ్ళీ ట్రాక్టర్ ని కూడా తీసుకోవడం జరిగింది. ఇలా మనకి స్పెసిఫిక్ ఏంటంటే పెరోల్ మీద 1 month కానీ వచ్చి మళ్ళీ అతను జైలు పోతాడని తెలుసు, మళ్ళీ ఇట్లా చేయడం అనేది ఇలా నేరం మెయిన్ గా. కాబట్టి ఇట్లా ఇప్పుడు ఆ పెరోల్ ని మనం క్యాన్సిల్ చేస్తున్నాం. గతంలో ఉన్న కేసుని కూడా మెన్షన్ చేసి ఇతనికి మళ్ళీ బయటికి వచ్చే అవకాశం లేకుండా చేయాలనేది మన ఉద్దేశం. ఇందులో మన ఏసీపీ శంకర్ రెడ్డి, మన ఇన్స్పెక్టర్స్ ఇద్దరు కూడా, సతీష్ అండ్ డిఐ సతీష్, మన వెనుక క్రైమ్ టీం అందరూ కూడా బాగా పనిచేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేస్తూ, టోటల్ వర్క్ ఎంత ఉంటుంది? సుమారుగా ఒక 6 నుంచి 7 లక్షల ప్రాపర్టీ వర్క్ ఉంటుంది. ఇదంతా కూడా రికవర్ చేయడం జరిగింది. ఓకేనా సార్? ఇది ట్రాక్టర్ ఎక్కడ 120లో దానికి ఆపోజిట్